హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 6 శ్లోకాలు చెప్పుకున్నాం 2వ అధ్యాయంలో. ఇప్పుడు 7వ శ్లోకం చెప్తా, దానికి అర్థం చెప్తా. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢచేత యత్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాదిమాం త్వాం ప్రపన్నం. ఈ 7వ శ్లోకానికి అర్థం చెప్తా. 7వ శ్లోకానికి అర్థం చెప్తా ఇప్పుడు. కార్పణ్య దోషం, పిరికితనమునకు లోనై నా స్వభావాన్ని కోల్పోయి గిలగిలలాడుతున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేకపోతున్నాను. నాకు నిజంగా శ్రేయస్కరమైన దానిని చెప్పుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను అని ఉపదేశింపుము అని కృష్ణుడిని అర్జునుడు వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు ఆయన? నేను ఈ పిరికితనం అంటే వాళ్ళతో యుద్ధం చేయడానికి నాకు పిరికితనం అని కాదు, యుద్ధం చేయలేకపోతున్నానే అని గిలగిలలాడుతున్నాను. ధర్మాధర్మాల విచక్షణకి దూరమై నా కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేకపోతున్నాను. వాళ్ళేమో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, నేను ఎట్లా వాళ్ళతో యుద్ధం చేయాలి అనే ఒక నిర్ణయము. నువ్వే నాకు శిష్యుడు నేను నీకు శిష్యుడిని కాబట్టి నువ్వే నాకు ఉపదేశించాలి. శరణాగతుడు నువ్వే కాబట్టి నాకు నువ్వే ఉపదేశింపుము. నేను యుద్ధం చేయాలా పర్లేదా అని. తర్వాతి శ్లోకం. నహి ప్రపశ్యామి మమాపనుజ్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవ్యాప్య భూమావస పత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. ఈ శోకము అంటే ఏందే? వాళ్ళతో యుద్ధం చేయాలి ఎట్టరా నాయనా అని ఒక ఆవేదన, శోకము, దిగులు, బాధ, ఇవన్నీ నాకు నా ఇంద్రియాలని దహించేస్తున్నాయి. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారం లభించినా కూడా కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహం చల్లారును ఉపాయమని కాంచలేకున్నాను అంటున్నాడు. నాకు సిరి సంపదలతో కూడిన రాజ్యాధికారం వచ్చినా వాళ్ళతో యుద్ధం చేసిన తర్వాత అయినా కానీ నాకు అవసరం లేదు ఇది అని చెప్పి ఆయన కృష్ణుడిని వేడుకుంటున్నాడు. నువ్వే చెప్పాలి నాయన దీనికి ఉపాయము అని. సరే, రేపు 9వ శ్లోకం చెప్పుకోవాలి ఇంకా రేపు. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీమద్భగవద్గీత 2వ అంతే మనం చెప్పుకుంది. 2వ అధ్యాయంలో 8 శ్లోకాలు. ఇంకా రేపు చెప్దాము. ఆయన కృష్ణుడు, ఈయన అర్జునుడు, రథసారథి. చూడండి కృష్ణుడిని. హాయ్ ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను. అర్థం చేసుకోండి, గీత వినండి. గీతోపదేశం 18 అధ్యాయాలు చెప్తాను, వినండి. నాకు వచ్చిన వరకు నేను చెప్తున్నాను, వినండి. మీకోసం స్లోగా చదువుతున్నా అర్థం చేసుకోవాలని. హాయ్ ఫ్రెండ్స్.